ఏపీలో కూటమి సర్కార్ సూపర్ 6 హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు ఇంకా 2 వారాల సమయమే మిగిలి ఉంది. ఆగస్టు 15న ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే దీని విధి విధానాలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఈ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఇచ్చే పరిహారం కూడా ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స. 7013809996. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే విషయంలో ఇప్పుడు పరిధి అనేది పెద్ద సమస్యగా మారింది. ఎన్నికల ప్రచారంలో కానీ కూటమి మేనిఫెస్టోలో కానీ ఈ పథకం పరిధి ఎంత అనేది ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇప్పటికే ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారనే అంతా భావిస్తున్నారు. కానీ మధ్యలో సీఎం చంద్రబాబు, మంత్రులు ఈ పథకం జిల్లాల పరిధిలోనే అమలు చేస్తామని చేసిన ప్రకటనతో లబ్ధిదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అమలు చేస్తామని చెప్పారు. తిరిగి ఆర్టీసీ ఎండీ రాయలసీమ పర్యటనలో ఈ పథకం కొత్త జిల్లాల వరకు అనుకుంటున్నామని, దీన్ని పాత జిల్లాలకు విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో మహిళలకు ఉచిత బస్సు పథకంపై క్లారిటీ వచ్చినట్లయింది. దీనిపైన విమర్శలు రావడంతో ఆయన తిరిగి మాట మార్చారు. తాజాగా అనంతపురంలో జరిగిన ఉచిత బస్సు పథకం సమీక్ష తరువాత రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లాల పరిధిలోనా, కొత్త జిల్లాల పరిధిలోనా ఏ బస్సుల్లో అనుమతి ఉంటుంది, తిరుమల ఘాట్ రోడ్లో తిరిగే బస్సుల్లో అనుమతి ఉంటుందా లేదా అనే విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు ఉచిత పథకం పరిధిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ వారాంతంలో సింగపూర్ టూర్ ముగించుకొని వచ్చాక ఈ పథకం మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.